की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद की जय बीजेपी जिंदाबाद ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో గతంలో కూడా ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఎలక్షన్ అయితేనేమి హర్యానా ఎలక్షన్ అయితేనేమి అంతకుముందు జరిగినటువంటి అనేక ఎలక్షన్లలో కూడా భారతదేశ ప్రజలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. దాంట్లో భాగంగా ఈరోజు మన యొక్క దేశ రాజధాని ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎలక్షన్ ఢిల్లీలో దాదాపుగా 27 సంవత్సరాల కింద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ 27 సంవత్సరాలుగా మా యొక్క అధికారం మిగతా పార్టీలకు కట్టబెట్టి ఈరోజు ఈ యొక్క దేశానికి దిశానిర్దేశం చేసే పార్టీ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఈ యొక్క ఢిల్లీ ప్రజలు భావించి భారతీయ జనతా పార్టీని పెద్ద మొత్తంలో దాదాపుగా 48-50 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలను గెలిపించి ఈ యొక్క ఢిల్లీ పీఠం తగ్గేటట్లు చేయడం ద్వారా వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చర్చించినట్లయితే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఈరోజు తుడిచిపెట్టుకునేటువంటి స్థాయికి ఈరోజు పార్టీ ఎదిగిందని చెప్పి మనం తెలుసుకోవాలి. మనం చూసినట్లయితే ప్రాంతీయ పార్టీల కాలం చెల్లిపోయింది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు రకరకాల కేసులతోటి మరి రకరకాలుగా ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి సంఘటనలు బయటకు వచ్చి ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పార్టీలు మొత్తం ఈరోజు తుదముట్టించేటువంటి కార్యక్రమంలో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఇంట్లో కూర్చునబెట్టినటువంటి సంఘటన. భారీ మెజారిటీ తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థలు అయితేనేమి శాసనసభ ఎన్నికల్లో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ తుంగల దొక్కి ఈరోజు వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది కనుక భవిష్యత్తులో ఈరోజు అంటే ప్రాంతీయ పార్టీలను పక్కగా పెడుతున్నారు. జాతీయ పార్టీని చూసినట్లయితే కాంగ్రెస్ పక్కన పెట్టిన భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు గెలిపించాలని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.